ఒక్క ప్రవక్త ద్వారా ఇశ్రాయేలును దేవుడు విడిపించాడు. ఒక ప్రవక్త ద్వారా ఇశ్రాయేలును భద్రపరిచాడు. ఒక ప్రవక్త ద్వారా మిమ్మల్ని భద్రపరుస్తాడు, మీ పిల్లలను భద్రపరుస్తాడు. లోకంలో అందరూ నాశనం కావచ్చేమో కానీ మీ పిల్లలు మాత్రం నాశనం కారు. మీ పిల్లలు మాత్రం చెడిపోరు. మీ పిల్లల్ని ఎవడైనా ముట్టుకోలేడు. ముట్టుకుంటే చస్తాడు, ముట్టుకోవాలనుకుంటేనే చేస్తాడు. ముట్టుకున్నాక కాదు, ముట్టుకోవాలనుకుంటేనే చేస్తాడు. హల్లెలూయా. As a prophet, I am speaking this declaration over your life. మీ జీవితాలపైన, మీ పిల్లల జీవితాలపైన, మన పిల్లల జీవితాలపైన నేను పలుకుతున్నాను ఈ మాటలు. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? దేవుని యొక్క ప్రతీకార స్వభావమే మనకు చాలాసార్లు భద్రత. It is our protection. God's vengeance nature is our protection, our security in this wicked world. దుర్మార్గమైనటువంటి ప్రపంచంలో, దుర్మార్గుల చేత నిండిపోయినటువంటి యొక్క లోకంలో దేవుని యొక్క ప్రతీకార స్వభావమే మన భద్రత, మన కుటుంబాల భద్రత, మన సంఘాల భద్రత, మన పిల్లల భద్రత. దాని కొరకు దేవుని యొక్క ప్రవక్తలు కావాలి. హల్లెలూయా. అందుకే ఇర్మియా అన్నాడు కదా, ఇర్మియా 1:8 అంటాడు, ఇర్మియా తల్లి గర్భంలో ఉండగానే నేను ప్రతిష్ఠించాను, ప్రవక్తగా నేను నిన్ను నియమించాను.